ఎదగాలి అని అనుకున్న వాళ్ళే మాత్రమే చూస్తారు ఈ వీడియో. సో నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే ఒక ఐడెంటిఫై అని ఉండాలి. లైక్ ఒకరి మీద డిపెండ్ అవ్వని అనిపిస్తుంది, అది చేసేసండి. జీవితంలో మీరే ముందుకు పోవాలంటే మీకు ఎవరు హెల్ప్ చేయరు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. వ్లాగ్. అసలు ఈ వ్లాగ్ ఏమంటే నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఐడెంటిఫై అని ఉండాలి. లైక్ నేను ఒకవేళ బయటికి పోయినా సరే వీడు నిజవాను వీడు ఎస్ఎంఆర్ వ్లాగ్ ఛానల్ ఉంది వీడికి అని ఒక ఐడెంటిఫై కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. యూట్యూబ్లో నాకు చాలా చేశాను, చాలా హ్యాపీగా ఉంది. నా యూట్యూబ్లో నా వీడియోస్ నేను షూట్ చేద్దామని నా కళ అది. నేను షూట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయాలని నేను ఎప్పటి నుంచే అనుకున్నాను, నా డ్రీమ్ అది. సో ఇప్పుడు లైక్ ఫుల్ఫిల్ అవుతుంది. నాకు చాలామంది నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇద్దరు సపోర్ట్ చేస్తాను నన్ను. ఒకడు మా నాన్న, ఇంకోడు మా సార్. సో మా సార్ ఎంత సపోర్ట్ చేస్తున్నాడంటే కంటెంట్ చెప్తున్నాడు, నువ్వు అలాంటి కెమెరా క్వాలిటీ బాగాలేదు అని లోపల ఇచ్చాను, వాయిస్ బాగా రావట్లేదు మైక్ ఇచ్చాను, ఇంకా అసలు ఎవరు ఇస్తారు మొత్తము. సో నేను సపోర్ట్ చేస్తాను. నా ఇన్స్పిరేషన్ మిస్టర్ బేస్ట్ పోతే ఇన్స్పైర్డ్ EK07. సో వీళ్ళంతా నాకు చాలా మోటివేషన్ ఇస్తున్నారు. బట్ కొంతమంది చెప్తారు లైక్ మన సర్కిల్లో ఎందుకు చదువుకోరా అని డిమోటివేషన్ చేస్తాడు. డిమోటివేషన్ చేస్తే డిమోటివేట్ అవ్వద్దండి. ఒక్కసారి ఆలోచించండి. నేను యూట్యూబ్ నాకు డబ్బులు ఇస్తుంది, ఈ లోకంలో వచ్చినామంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, ఇప్పుడు మేము నడుస్తున్నాము, ఇప్పుడు మేము చదువుతున్నాము, తింటున్నాము, తాగుతున్నాము, ఆ మొత్తం ఒక రీజన్ వల్ల జరుగుతుంది. ఏ రీజన్ లేకుండా ఏం జరగదు. ఇప్పుడు నేను ఒక వీడియో షూట్ చేద్దామంటే కూడా ఆ రీజన్ పక్కా ఉంటుంది. రీజన్ ఏమంటే నా ఐడెంటిఫై కోసం నేను చేస్తాను రీజన్. సో మేము ఈ ప్రపంచంలో వచ్చిన మధ్య ఏదో ఒక సాధించే వెళ్ళాలి అన్నమాట. నేను ఫుల్ ఫిక్స్ అయిపోయినా. ప్రజల మనసులో ఎప్పటికీ మేము ఉండిపోవాలి. సో అది ఎలా అయినా సరే ఒక మంచితనమైన ఆఫ్కోర్స్ మొత్తం మంచి పని ఉండాలి. అలాంటి చాలామంది చెడ్డ పని చేసి పైకి వస్తుంటాడు. వాడు ఎప్పుడు పైకి నిలబడాడు. సో చట్టం ఎప్పుడు కానీ. సో నేను మంచి పని చేసి మంచితనంగా మంచి పేరు వేసుకొని మీ అమ్మానికి లైక్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి. మీకంటే మీకు ఒక ఐడెంటిఫై అని ఉండాలి. సో నేను ఆ ఐడెంటిఫై కోసం నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. ఇదే నా ఎందుకు నేను యూట్యూబ్ చేయాలి అంటే ఇదే నా ఒక ఐడెంటిఫై కోసం నా కళ్ళ అంటే ఆ 2 పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక్క పాయింట్ కూడా చాలు కదా అని నేను చెప్తాను. సో నేను మిమ్మల్ని మోటివేషన్ చేస్తున్నాను. మీరు చేయాలనుకుంటే చేసేసండి. ఆగద్దండి ఇంకా. వీళ్ళు లైక్ ఎవరు సపోర్ట్ చేసినా వేయకపోయినా నీకు కానీ దేవుడు ఒక చేతులు ఇచ్చినాడు, నేను కాళ్ళు ఇచ్చినాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చినాడు, తినడానికి చేతులు ఇచ్చినాడు, చేసుకోవడానికి పనికి బలం ఇచ్చినాడు. సో వీళ్ళు హెల్ప్ చేస్తాడు, వాళ్ళు హెల్ప్ చేస్తాడు, వాళ్ళు కెమెరా పట్టుకుంటాడు, వీళ్ళు కెమెరా పట్టుకుంటాడు అని వీడు ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దండి. సో ఇప్పుడు కూడా నాకు ఎవరు కెమెరా మ్యాన్ రైట్ సెటప్ లేదు, ఎవరు లేదు. నాకు నేను ఒక్కనే ఒక రూమ్లో ఏసీ వేసుకొని నేను ఒక్కనే ఒక రూమ్లో నేను కూర్చొని కెమెరా ముందు పెట్టుకొని మాట్లాడుతున్నాను ఫ్రాంక్గా. నాకు సపోర్ట్ చేస్తాడు. ఎలా నువ్వు నేను కాపుతున్నావు, నువ్వు అలా. మా నాన్న ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తాడు. మా నాన్న మా సార్
వాళ్ళు ఇద్దరు నష్టపోతుంది. చెయ్యి ఎందుకు ఆపేస్తున్నావు, చేస్తా ఉండు, నీ నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వేలా చేస్తూనే ఉండు అని వాళ్ళిద్దరు నాకు చెప్పాడు. నా కళ అది, నాకు ఇష్టం, ఈ పని అంటే నాకు ఇష్టం బాబు. ఇలా వీడియోస్ చేయాలి, ఇలా ప్రజలకి కొత్త చూపించాలి, ప్రజలు కూడా నేర్చుకోవాలి, ప్రజలు కూడా మోటివేషన్ అవ్వాలి, ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్స్ అవ్వాలి, చేయాలి, వ్యూస్ రావాలి. ఒకటే అది. సో యూట్యూబ్ అనే కాదు, ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, క్రోమ్ ఉంది, గూగుల్ ఉంది. మీరు దేంట్లో పోస్ట్ చేసిన రీజన్స్ ఉండాలి. సో నా రీజన్స్ అవే. ఎందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా అంటే అనేది నా రీజన్స్. సో నేను డిమోటివేట్ అయితే మోటివేషన్ వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కరు మోటివేషన్ చేయట్లేదా, పర్వాలేదు, మీరు మోటివేషన్ చేసుకోండి. నేను అంటే లైక్ మీరే మోటివేషన్ చేసుకుంటే, సో మీరే మోటివేషన్ చేసుకోవాలి. సో నేను ఏదో చెప్తాను, నాకు ఇప్పటికీ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. మీరు మోటివేషన్ చేసుకుంటే అంటే మీకు ఎవరు హెల్ప్ చేయరు. మోటివేషన్ ఇస్తారు, ఇలా చేయాలి అలా చేయాలి. హెల్ప్ కూడా కొంతమంది ఇస్తారు, లైక్ టైమ్స్ ఇస్తారు. ప్రతిసారి హెల్ప్ వేరే వాళ్ళ దగ్గర మీరు వేరే వాళ్ళు మాకు హెల్ప్ ఇస్తారని మీరు అనుకోవద్దండి. అది మీ మిస్టేక్, వాళ్ళ మిస్టేక్ ఏం కాదు, మీ మిస్టేక్. అది వేరే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారని అది మీ మిస్టేకే. సో అది ఇప్పుడు అలా అనుకోవద్దండి. వేరే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, వీళ్ళు నాకున్నారు, వీళ్ళే నాకు హెల్ప్ చేస్తారని చేస్తారు. సమ్ టైమ్స్ చేస్తారు, ప్రతిసారి. ఇప్పుడు నేను టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తారు, ఆడ మచ్చ కెమెరా పట్టుకుంటే వాడాలి, ఆడ మచ్చ మైక్ పట్టుకోడా, నేను చెప్తాను నువ్వు రికార్డ్ చేయి, నా సెటప్ చేసి అంటే ఇప్పుడు వస్తాను వాడు. నేను సార్కి ఫోన్ చేస్తే సార్ కెమెరా పట్టుకున్నాను. ఎవరి పనికి వాళ్ళు ఉంటాయి, ఎవరి వర్క్స్ వాళ్ళు ఉంటాయి. మా అన్నకి పిలిపిస్తాను, మా అన్న ఆఫీస్లో ఉన్నాడు. ఇప్పుడు మా అన్నకి ఫోన్ చేస్తాను, నా కెమెరా పట్టుకుంటుంది, సెటప్ చెప్పాను నాన్న, లైక్ నేను వీడియో తీయాలి అని. ఎవరే రాడు మీకు సపోర్ట్ చేసేదానికి. మీరే మోటివేషన్ అవ్వాలి. మీరే ఎవరిపైన డిపెండ్ అవ్వద్దండి. మీరు ఎందుకు అవుతున్నారు, వీళ్ళు లేకపోతే మేము అది మొత్తం వేస్ట్ మాటలు అవి. సో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. ఈ వీడియో ఇంతవరకు కూడా ఎవరు చూడరు ఈ వీడియో, నాకు తెలుసు. 99% ఎవరు చూడరు. ఒక 1% ఎదగాలి అని అనుకున్న వాళ్ళే మాత్రమే చూస్తారు ఈ వీడియో. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, లైక్ మీకు ఓన్లీ మోటివేషన్ ఇంతమే మీకు ఈ వీడియో చేసేవి కారణం అదే. సో ప్లీజ్ మీరు ఏమైనా చేయాలనిపిస్తే ఒక వీడియో అనే కాదు, చదవాలనిపిస్తుంది చదివేసేది, ఆ పని చేయాలనిపిస్తుంది అది చేసేసేది, ట్రావెల్ పోవాలనిపిస్తుంది పోండి. బట్టకున్న వాళ్ళకి ఏమైనా చేయగలం. ఒకవేళ ఒక్క సెకండ్ కూడా పట్టదు పోవడానికి. సో మీరు హ్యాపీగా మీ లైఫ్ని అండ్ మీ ఫ్యూచర్ని హ్యాపీగా చేసుకోండి. మీ ఫ్యూచర్ బ్రేక్ అవేలా చేసుకోండి. రీజన్ ఏమైనా అవ్వచ్చు, ఒక చదువు అవ్వచ్చు, ఒక యూట్యూబ్ అవ్వచ్చు, ఒక పని అవ్వచ్చు, ఒక వర్క్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. మీ ఫ్యూచర్ని బ్రేక్ చేసే మార్గంలో పోండి అని మాత్రం నేను చెప్పగలను. సో ఇంతవరకు చూస్తున్నానంటే చాలా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.